మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదేంటి ఏం వండలేదు? ఎవరు వండుతారు? వండే వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటే మరి నువ్వు వండొచ్చు కదా. మావయ్య గారు, ఒక్కసారి మీ అమ్మాయి వండింది. వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, గుర్తుందా? మీరు ఊరుకుంటారా? నిమిష, నువ్వైనా ట్రై చేయొచ్చు కదా, ప్రాక్టీస్ అవుతుంది కదా. నీలవేణి పని చేస్తూ చీర కాల్చుకుంది నాన్న. అప్పటి నుంచి కిచెన్ లోకి వెళ్ళాలంటే నాకు భయం. కాదంబరి, నువ్వు వంటలు బాగానే వండుతావు కదా. నాకేం అవసరం? అదేంటది? ఇంట్లో ఎవరూ పస్తులు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళగా మీదే కదా. ఎప్పుడు వండి పెట్టింది తినడమే కాదు, అవసరం వచ్చినప్పుడు వండడం కూడా నేర్చుకోవాలి. ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో. డాడీ, ఎందుకు అనవసరంగా కోపడతారు? మేము ఆన్లైన్ లో ఆర్డర్ చేసాం, పార్సల్ కూడా వచ్చింది. ఏం ఆర్డర్ చేశారు? ఏముంది, మాకిష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసేసుకున్నాం. అసలు బుద్ధుందా? నాన్ వెజ్ తినకూడదని బామ్మ వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు చెప్తే మేము వినాలా? ఎవరు చెప్తే ఏంటి? అమ్మవారి పూజలో నిష్ఠగా ఉండాలి కదా. పద్ధతులు ఆచారాలు అనేవి ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఎవరు తినకూడదని చెప్పినా తెప్పించారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇలా చేస్తే అమ్మవారు మిమ్మల్ని క్షమించారు. ఆ పూజలేవో మీరు చేసుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. మావుడమ్మ తల్లే, అంకాళమ్మ తల్లే, నూకాలమ్మ తల్లే, అంకాళమ్మ తల్లే. అమ్మా, ఏమైందమ్మా కుకటేష్ కి? ఏ కుకటేష్, ఏమైంది? కొంప తీస్తాను వండింది తనే తిన్నాడేమో. ఏంటా మాటలు? అటు చూడండి మావయ్య ఎలా ఊగిపోతున్నాడు. అంకాళమ్మ తల్లే, ఎల్లమ్మ తల్లే. ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మవారు పూనిందమ్మా. అమ్మ అమ్మోరు తల్లి, పెద్దమ్మ తల్లి, శాంతించు తల్లి. ఇంట్లో ఇంత అర్థం జరుగుతుంటే నువ్వు ఆపవేంటి? అమ్మ అమ్మ, తప్పైపోయిందమ్మా, క్షమించు తల్లి. ఇంట్లోకి నీ తెప్పించుకున్నా కూడా నువ్వు చూస్తూ ఊరుకున్నా అంటే తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదమ్మా. అమ్మవారికి దండం పెట్టండి. అయ్యగారు, అమ్మవారు నన్ను కొడుతున్నారు సార్. అమ్మవారు ప్లీజ్ క్షమించమ్మా. వీళ్ళు చేసిన తప్పుకి ఈ అమ్మాయిని ఎందుకు శిక్షిస్తున్నా? వాళ్ళంతా తింటూ ఉంటే ఇది చూస్తూ ఊరుకుంది. రే అమ్మ తల్లి. అరే కుకటేష్, పిచ్చిగాని పట్టిందా నీకు? ఇప్పుడు నేను కుక్కటేష్ కాదు, మాంకాళిని. కుకటేష్, ఇక్కడికి వస్తే ఊరుకోను. తప్పు చేసింది కాక అమ్మవారిని నన్నే ఎదిరిస్తా? చూసారా, ఇప్పటికైనా అర్థమవుతుందా? అతను కుక్కుటేష్ కాదు అమ్మవారని. ముందు ఇదంతా బయటపడేయండి. ఇంట్లోకి నీళ్ళు తీసుకొస్తావే? ఎవరిని వదలను,
మిమ్మల్ని ఎవరిని వదలనా? ఎవరిని వదలను. వదండి. నా పూజనే భక్తి. అరే వదలను. మిమ్మల్ని వదలనా? శాంతించమ్మా. శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు తల్లి, శాంతించు. అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు. వాళ్ళు పాప పని చేయకూడదని నేనే ఇదంతా చేశా. నువ్వు ఏం పర్లేదు, మంచి పని చేసావు. ఇలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. అయినా కుకుటేష్ ఇంత అద్భుతంగా ఎలా నటించగలిగావు? మా తాతగారు నలమహారాజు వేషాలు వేసేవాళ్ళు, అందుకే నాకు కూడా వంట పట్టిందయ్యా. శభాష్. శభాష్.